సార్ ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మీరు ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు, సైబర్ టెర్రరిజం అని ఒక పదం వాడారు. చాలా చాలా లోతుగా విశ్లేషించాలి, చాలా భయంకరంగా ఉంది ఆ పదం అనేది. ఈ సైబర్ టెర్రరిజము మన సొసైటీ అంగీకరించినట్టు కనిపిస్తుంది కొన్ని కోణాలు. ఎందుకు అని అంటే, ఈ క్వశ్చన్ కొంచెం లెందీగా ఉంటుంది సార్. మన పూర్వం నుంచి కూడా మన తాత ముత్తాతల కాలం నుంచి రచ్చబండ దగ్గర కూర్చొని కోళ్ల పందాలు ఆడేవాళ్ళు. ఇప్పటికీ ఏపీలో అది కొనసాగుతోంది. అది కూడా ఒక కైండ్ ఆఫ్ బెట్టింగ్ అనే అనాలి. కొన్ని లక్షలు కాదు, కోట్లలో. ఐపీఎల్కి సంబంధించి ప్రతి బాల్కి ప్రతి బ్యాట్కి కొన్ని వేల కోట్ల బెట్టింగ్ జరుగుతుంటుంది. అది కూడా మన కళ్ళ ముందే న్యూస్ ఛానల్స్ మాలాంటి జర్నలిస్టులు కవర్ చేస్తూ ఉంటారు. సో దీన్ని కూడా సైబర్ టెర్రరిజం అనాలా? దీన్ని ఎలా చూడాలి? ఇలాంటి ఇన్సిడెంట్స్ మన సొసైటీలో కనిపిస్తూ ఉన్నాయి ఇంకా. అండ్ మీరు అన్నట్లు రెండు ఇల్లీగలే. మీరు అన్నట్లు అది చాలా వేలాది సంవత్సరం నుంచి వచ్చింది. ఆ కోడి పందాలు అనేది అది డిఫరెంట్ ఇష్యూ. అక్కడేమవుతుందంటే ఒక మాఫియాగా ఒక నెక్సస్ ఉండదు. అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు. అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు. అక్కడ ఉన్నది కూడా ఎంత అయినా ఇట్ విల్ నాట్ అమౌంట్ టు థౌసండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఇక్కడ ఏమైతుందంటే సైబర్ టెర్రరిజంలో ఇది ఒక నెక్సస్. ఎవరో ఒకటి అప్లోడ్ చేస్తారు, ఎక్కడి నుంచో ఉంటారు, కనిపించరు అని మన శత్రు. ఇప్పుడు అంతకుముందు ఏమైంది, మనకు ఎవరు టెర్రరిస్ట్ అనుకోండి అనేమో మీకు తెలుసు, ఆయన దగ్గర ఏదో ఒక ఐడి పెట్టుకున్నారో ఏదో పెట్టుకుంటే ఆయన వచ్చి బ్లాస్ట్ చేస్తే ఇంతమంది చచ్చిపోతారంట. ఇక్కడ అది కూడా లేదు కదా. ఇక్కడ ఎంతమంది నాకు చెమతలేదు. ఆయన ఎవరో అప్లోడ్ చేశారు యాప్ని, ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నారు, ఆడుతున్నారు, ఆయన చచ్చిపోతున్నారు, ఆయనకు తెలియదు. దట్స్ అ డిఫరెన్స్ ఇక్కడ. అంతకుముందు కూడా నేను అంతకుముందు కూడా సైబరాబాద్ ఉన్నప్పుడు కూడా రోడ్ టెర్రరిజం అన్నాను. ఎందుకంటే ఇప్పుడు రోడ్లో తాగిపోయే వాళ్ళు ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు టెర్రరిస్ట్. బికాస్ ఆయన ఎంతమంది చంపుతారో తెలియదు, ఆయన చచ్చిపోతారో తెలియదు. సో అది కూడా ఇదే. ఈయన అప్లోడ్ చేసి వదిలేస్తే ఈల్ ఆర్ మనీ, బట్ వేర్ విల్ కిల్ సో మెనీ పీపుల్ విత్ హిస్ హ్యాప్ అండ్ విత్ హిస్ క్రైమ్. ఓకే సార్, సోషల్ మీడియాలో మీరు చాలా మందికి వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు. చాలా కఠినంగా మీ చర్యలు ఉంటాయి, మాకు తెలుసు, ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కళ్ళ ముందు ఉన్నారు అనేక రాష్ట్రాల్లో. ఈ ఆర్టీసీకి సంబంధించి ఉమెన్ సేఫ్టీ పైన మీరిచ్చే సజెషన్, ప్రయాణికులకి మీ నుంచి ఒక మెసేజ్. ప్రయాణికం అంటే ఆల్రెడీ మనము చాలా ఎస్పెషల్లీ ఉమెన్కి చాలా మనము సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం జరిగింది. చాలా చోట్ల కూడా సీసీటీవీ పెట్టడం జరిగింది, బస్ స్టాండ్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మనము చాలా చోట్ల కూడా మనము వాళ్ళ ఫెసిలిటీస్, బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ వాష్రూమ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మన దృష్టి కూడా ఏ మాదిరి కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్లీ మన వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళైనా మనం వాళ్ళపైన కూడా కేసు కట్టడం జరిగింది. మన వాళ్ళపైన కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం అని చెప్పి కూడా క్రిమినల్ కేసు కూడా కట్టించాను నేను. ఎక్కడెక్కడ మన వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు వాళ్ళందరిపైన కూడా కేసు కట్టడం జరిగింది. సో డెఫినెట్లీ మనము కట్టుబడి ఉంది ఈ ఉమెన్ సేఫ్టీకి. ఆర్టీసీ సంస్థ కట్టుబడి ఉంది. డెఫినెట్లీ వచ్చే రోజు విల్ టేక్ మోర్ యాక్షన్. సార్ ఫైనల్ క్వశ్చన్, మిమ్మల్ని ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్గా, సివిల్ సర్వెంట్గా 2 తెలుగు రాష్ట్రాల్లో మీ సేవను తీసుకున్నారు. మీరు ఒక అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్. నిజంగా మాకందరికీ కూడా వరంగల్లో స్వప్నిక ఇన్సిడెంట్ అవ్వచ్చు, దిశ ఇన్సిడెంట్ అవ్వచ్చు, ఎన్కౌంటర్ ఇష్యూస్ తర్వాత ఇంత అగ్రెసివ్గా ఉండే మిమ్మల్ని ఆర్టీసీకి ఎండిగా తీసుకురావటం, అది ప్రమోషన్గా భావిస్తున్నారా, డిమోషన్గా భావిస్తున్నారా? ఫైనల్ ఆన్సర్. అంటే ఈ ప్రమోషన్ డిమోషన్ అనేది ఉండదు ఉద్యోగంలో. మనం ఏం వచ్చినా మనము విల్ కంటిన్యూ టు డూ ఇట్. ఎందుకంటే నేను చూశాను, మనం అక్కడ 5 జిల్లా ఎస్పీ చేశాను, మధ్యలో ఆక్టోపస్కి వెళ్ళాను, సిఐడికి వెళ్ళాను, బెటాలియన్కి వెళ్ళాను. సో ఆ భాగంగానే ఇది కూడా ఒక ప్రయాణం. అప్పుడు ఏమనుకున్నారో తెలియదు కానీ, బట్ అదృష్టం ఏమంటే ఆర్టీసీ సంస్థ బాగుపడింది, కొంచెము మంచి లాభాల దిశలో ఉంది. డెఫినెట్లీ హెల్త్ ఇంప్రూవ్ అయింది సంస్థది, ఎంప్లాయీస్ కూడా బాగా బెనిఫిట్ పొందారు. సో అట్లా మనం ఏ పోస్ట్ అయినా ప్యాషన్తోనే చేయడమే. ఇంకా మనము ఆ పోస్ట్ ఈ పోస్ట్ ఇన్ఫార్మ్ లేని, నేను ఇన్ఫార్మ్ లేని పోస్ట్నే ఎక్కువ చేశాను. ఇన్ఫార్మ్ లేని పోస్ట్నే ఎక్కువ చేశాను. నేను ఇన్ఫార్మ్ ఉన్న పోస్ట్ చాలా తక్కువ ఉన్నా, చాలా మందికి తెలియదు. బట్ ఉన్న చోట్ల అదే ప్యాషన్తోనే, అదే కమిట్మెంట్తోనే, అదే డిటర్మినేషన్ చేశాను. అదే ఒక తపనతోనే సమాజానికి ఏదో మేలు జరగాలని చెప్పి ఉద్దేశంతో. మీరు ఎక్కడ కంఫర్ట్గా ఉన్నారు సార్? యూనిఫామ్ యూనిఫామ్ లేని జాబ్ లో? అన్ని చోట్ల కంఫర్టబుల్. ఇట్స్ నథింగ్, డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇప్పుడు అన్నాను, ఇప్పుడు ఇష్యూ టేకప్ చేశాను. ఇట్స్ ఓన్లీ జస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ దిస్ వన్ కదా. మనకేం అక్కడ ఉంటేనే న్యాయం చేయవచ్చు, ఇక్కడ ఉంటేనే న్యాయం చేయవచ్చు అని చెప్పి అది ప్రజలు చాలా మంది పోలీస్ ఆఫీసర్ అనుకుంటారు. కానీ ప్రతి దగ్గర కూడా పోలీసు పని ఉంది, ప్రతి దగ్గర కూడా గవర్నమెంట్ అట్లా ఉంటుంది. అది పని ఉన్న చోట్లనే వేస్తారు. సో డెఫినెట్లీ ఇక్కడ కూడా వర్క్ ఉండింది అనుకుంటాను, అప్పుడు ప్రభుత్వం వేసింది. సో దట్స్ హౌ ఐ గాట్ పోస్టెడ్. అది ప్రమోషన్ డిమోషన్ ఏం అనుకోలేదు. నేను ఫస్ట్ డే నుంచి ఐ వర్క్ అండ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే సార్, ఫైనల్లీ ఈ ఎంటైర్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి నష్టపోయిన వాళ్ళు కావచ్చు, సర్వం కోల్పోయిన వాళ్ళు, ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు
మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి వచ్చి మీరు నేరుగా వాళ్ళ కష్టాన్ని ఏదైనా మీరు పోర్టల్ని రెడీ చేశారా, ఏదైనా కాల్ సెంటర్ని పెట్టబోతున్నారా ఫ్యూచర్లో దీనికి సంబంధించి? లేదు, చాలా మంది నాకు ట్విట్టర్లో Only Twitter is పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు, నేను రియాక్ట్ అవుతున్నాను. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమంది నేను గైడ్ చేస్తున్నాను, ఇట్లా పోయి కంప్లైంట్ ఇవ్వండి, లేదు ఇట్లా చేయనని చెప్పి. సో డెఫినెట్లీ ఏదైనా కాల్ సెంటర్ లాంటిది ఏర్పాటు చేసే ప్రభుత్వం, ఇది పెద్ద ఇష్యూ కదా, జస్ట్ ఐ ఫ్లాగ్డ్ ఇట్. ఇంకా ఇది అందుకు కేసు కడితే మీరు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ప్రాబ్లం తెలుస్తుంది. ఇప్పుడు మీరు అందరూ కూడా చేస్తున్నారు, మీరు బయట తీసుకెళ్ళి కేసు కట్టండి, మీరు నష్టపోయినారని చెప్తే అప్పుడు కేసు రిజిస్టర్ అయితే అప్పుడు మ్యాగ్నిట్యూడ్ సీరియస్నెస్ ఆఫ్ ది ప్రాబ్లం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆర్టీసీ ఎండీగా ఉన్న మీరు ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఈ స్థాయిలో పోరాటం చేస్తున్నారు కదా సార్, ప్రభుత్వం తరపున ఎవరైనా దీని గురించి మీతో డిస్కస్ చేశారా? వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఇంకా దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళటానికి ఏమైనా చేద్దామని సలహాలు? ఆల్రెడీ మన డీజీ గారు ఆల్రెడీ మీరు చూసుంటారు, సార్ కూడా బాగానే ట్వీట్ చేస్తున్నారు, చాలా అవేర్నెస్ తీసుకున్నారు. ఎస్పీస్ కూడా చెప్పారు, ఎస్పీస్ కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో పోలీస్ యంత్రాంగం కూడా బాగా సహకరిస్తుంది. ఐ థింక్ వచ్చే రోజు ఈ కేసెస్ వస్తే, ఆ మ్యాగ్నిట్యూడ్ వస్తే దెన్ గవర్నమెంట్ ఆలోచన చేయవచ్చు ఏం చేస్తే బాగుంటుంది అనేది. మీరేమైనా రిప్రజెంటేషన్స్ దీని పట్ల ఇవ్వాలి? లేదండి, వాళ్ళు బికాజ్ ఇది సీరియస్నెస్ కేసు అక్కడ రిజిస్టర్ అయితే అక్కడ తెలుస్తుంది. నేను ఓన్లీ ప్రజలు చెప్పి చైతన్యం చేయడమే నా ఒక బాధ్యతగా తెలుసుకున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్ మీ విలువైన టైంని మాకు కేటాయించినందుకు. అండ్ మీ ద్వారా వేలు కాదు, లక్షలు కాదు, కొన్ని కోట్ల మంది ప్రజలు ఇంటర్వ్యూ చూస్తారు. 100% సజ్జనార్ గారి స్టెప్ ఏదైతే ఉందో అది చాలా మంది జీవితాల్లో వెలుగు నింపుతుందని కోరుకుంటున్నాను. ఎందుకు అని అంటే అది జస్ట్ తను చేయాల్సిన డ్యూటీ కాదు, ఒక సాటిస్ఫాక్షన్గా సమాజానికి ఉపయోగపడే ఒక సోషల్ కాజ్లో ఇంత బలంగా విస్తుక్కుపోయిన దాన్ని ఖచ్చితంగా కూకటి వేలతో తరిమివేయాలి, చెరిపివేయాలి. ఎవ్వరూ కూడా దీనికి బెట్టింగ్ యాప్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయి నష్టపోవద్దు అనే ఒక మెసేజ్ని సజ్జనార్ గారు ఇవ్వాలనుకున్నారు, ఈరోజు అదే చేస్తూ ఉన్నారు. సో ఈ పోరాటం ఎంతవరకు కొనసాగుతుంది, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి. ఖచ్చితంగా సే నో టు బెట్టింగ్ యాప్స్ అనాల్సిన సమయం మాత్రం వచ్చింది. ఇది ఇంకా స్ట్రాంగ్గా ముందుకు మాత్రం తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా దీనికి రియాక్ట్ అయ్యి ఏది మంచి ఏది చెడు అనేది మాత్రం అవగాహనతో ఉండి వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ.